హాయ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు. నేను జాయిగా మోటార్ వేసుకుని గోడలు అయితే తడిపేసుకుంటున్నాను. సూప్ అయితే లాగేసుకుని మోటార్ అయితే వేసుకుని గోడ అయితే తడిపేసుకుంటున్నాండి. చూడండి, మోటార్ ఉండటం వల్ల నాకు ఎంత ఈజీగా ఉందండి. ఈ రోజుకి గోడ పెడితే సరిపోద్దంటలేండి. రేపో ఎల్లుండో వస్తారు పాయింటింగ్ పెడతాకే. ఈ 4 రోజులు అయితే బాగా తడుపుతాకైతే ములుగ్గా లేదండి. ఇప్పుడు చూడండి ఎంత ములుగ్గా తడుతుందో గోడ. ఎంత తడితే అంత గట్టిగా ఉంటుంది అనేసి అన్నారు. అందుకే కొంత మోటార్ తెచ్చేసుకున్నాం, ఇబ్బంది అయిపోతుంది అనేసి. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఆయన పనికి వెళ్ళిపోయారు. ఇక అలాగే జాయిగా మానేమన్నా మానలేదండి. ఇక అలాగే జాయిగా వెళ్ళిపోయారు ఇక పనికి. పొద్దుట తడుపుతాను అనేసి అన్నారండి. వద్దులే, నీ చేయి బాగాలేదు కదా, నేను తడుపుతానులే బావా అన్నారండి. అందుకే వాళ్ళ పనిలోకి పంపించేసి బళ్ళలోకి పంపించేసి ఇక నేను జాయిగా వాటర్ వేసుకుని అయితే తడిపేసుకుంటున్నాను. ఈ కింద పక్క అయితే జాయిగా తడిపేసానండి. ఇక పై పక్క అయితే తడిపేస్తున్నాను. ఇక అది కూడా తడిపెత్తే ఈ రోజు తడిపెత్తే చాలులే అంటండి. మళ్ళీ సాయంత్రం కూడా తడపాలన్నారు. ఈ రోజు అంతమానం పొద్దుట సాయంత్రం తడిపెత్తే చాలన్నారండి. ఇక సూపు చాలా పెద్ద సూప్ అండి. 30 మీటర్లు తీసుకున్నాము. ఇక మొత్తం అంటే ఫ్యూచర్లో రోడ్డు మీద గట్టా సూప్ లాక్కుని ఉంటాకి డాబా పైకైనా లాగుతాకైనా సరిపోద్ది అనేసి పెద్ద సూపే కొనేసామండి. ఇప్పుడైతే మాకైతే ఏ ఇబ్బంది లేదండి నీళ్ళ గురించి అయితే. దేవుడి దయవల్ల ఈ మోటార్ ఉండటం వల్ల ఏ పనికైనా మాకైతే ఇబ్బంది ఉండదండి. ఈ పై పక్క చిన్న సొందేనండి. కింద మొక్కలు కూడా ఉన్నాయి. గోంగూర మొక్కలు, తోటకూర మొక్కలు అయితే వేసాను. మొక్కలు కూడా తొక్కేస్తున్నాను. గోడ గురించి మొన్న టాపీ మేస్తలే తొక్కేశారు. బాగానే చిక్కగా తోటకూర మొక్కలు, గోంగూర మొక్కలు అయితే వేసానండి. బాగానే బతికినాయి అనుకున్నాను. మొత్తం తొక్కేశారు. నేను కూడా తొక్కేస్తున్నాను ఇక.